తెలుగు ప్రాక్టీస్ బిట్స్ టెట్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? ఆసక్తి అనే పదానికి అర్థం ఇష్టం. ఆసక్తి అంటే ఇష్టం. ఆసక్తి అనే పదానికి అర్థం ఏంటంటే ఇష్టం అనే అర్థం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. తిన్నాడు అనేది భూతకాలము, చేస్తున్నాడు అనేది వర్తమాన కాలం, వస్తాడు అనేది భవిష్యత్ కాలం. తర్వాత ప్రశ్న. తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదని నిరూపించిన కథ బాల తెమ్మరసు. ఈ కథా రచయిత ఎవరు క్రింది వానిలో? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తర్వాత ప్రశ్న. సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తి మీద రేగుపండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు క్రింది వానిలో? భోగి పండుగ. తర్వాత ప్రశ్న. వేరు పురుగు వేరును తెలుస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయ విభక్తి ప్రత్యయం ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం. తర్వాత ప్రశ్న. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు వస్త్రాలు, బట్టలు. వస్త్రాలు, బట్టలు. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే వస్త్రాలు, బట్టలు. తర్వాత ప్రశ్న. కర్జము అనే పదానికి ప్రకృతి ఏమిటి క్రింది వానిలో? కర్జము అనే పదానికి ప్రకృతి కార్యము. కర్జము అనే పదానికి ప్రకృతి ఏంటంటే కార్యం అని అర్థం. తర్వాత ప్రశ్న. అప్పుడప్పుడు పదాన్ని విడదీగా వచ్చిన రూపం క్రింది వానిలో? అప్పుడప్పుడు పదాన్ని విడదీగా వచ్చిన రూపం అప్పుడు ప్లస్ అప్పుడు. అప్పుడప్పుడు. తర్వాత ప్రశ్న. మధువనం పాఠం మొల్ల రామాయణంలోని ఈ కాండంలోనిది? సుందరాకాండ లోనిది. తర్వాత ప్రశ్న. తలపండిన అనే జాతీయానికి వివరణ క్రింది వానిలో? తలపండిన అనే జాతీయానికి వివరణ అనుభవం గడించిన అని అర్థం. అనుభవం గడించిన అని అర్థం. తలపండిన అనే జాతీయానికి వివరణ ఏంటంటే అనుభవం గడించిన అని అర్థం. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తిని కానీ వ్యవస్థకు కానీ లేదా యాంత్రికానికి కానీ ఉన్న సమర్థతను సూచించే వాక్యం సామర్థ్యార్థక వాక్యం. ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే వాక్యాన్ని సామర్థ్యక వాక్యము అంటారు. తర్వాత ప్రశ్న. సాగరము అనే పదం ఈ గణానికి చెందింది. సాగరము అనే పదం క్రింది వానిలో? రగణంకి చెందింది. రగణం. తర్వాత ప్రశ్న. వారి జాప్తుడు తూర్పు వంక గ్రుంకినను. ఈ వాక్యంలో వారి జాప్తుడు అనగా అర్థం ఏమిటి? పద్మములకు ఆప్తుడు సూర్యుడిని అర్థం. పద్మములకు ఆప్తుడు సూర్యుడిని అర్థం. వారి జాప్తుడు అనగా వారి జాప్తుడు తూర్పు వంక గ్రుంకినను. ఈ వాక్యంలో వారి జాప్తుడు అనగా అర్థం ఏంటంటే పద్మములకు ఆప్తుడు సూర్యుడిని అర్థం. తర్వాత ప్రశ్న. వినోబా భావే రచించిన భూదానం ఈ సాహితీయ ప్రక్రియకి చెందింది? ఆత్మకథకు సంబంధించింది. ఆత్మకథ. తర్వాత ప్రశ్న. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి జ్ఞాన్పీఠ్ పురస్కారం తెచ్చిపెట్టిన గ్రంథం క్రింది వానిలో? విశ్వాంబరకు వచ్చింది. విశ్వాంబర. సినారే. తర్వాత ప్రశ్న. కాలికి బుద్ధి చెప్పారు ఈ వాక్యంలో ఉపవిభక్తి. కాలికి బుద్ధి చెప్పారు ఈ వాక్యంలో ఉపవిభక్తి ఏమిటి?
ఈ. తరై ప్రశ్న గద్యం చూడండి. ఆ కాలంలో జాతీయోత్సవాన్ని పాల్గొనోత్సవం అని కూడా అనేవారు. హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజది. వ్యవసాయక దేశమైన ఆంధ్రాలో ఇది ముఖ్యమైన పండగ. ఎర్రగొడ్డలు కట్టి హలిక మహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే. గులాం అనే వర్ణచూర్ణాన్ని వాడటము, గుడయంత్రమనే చెరుకు రసం పిండే కర్ర యంత్రాన్ని వినియోగించడం ఈ పండగలో ముఖ్యమైనది. అయితే పై గద్యాన్ని అనుసరించి గులాం అంటే అర్థం ఏమిటి? గులాం అంటే వర్ణచూర్ణం. గులాం అంటే వర్ణచూర్ణం అని అర్థం. మనకి గద్యంలోనే ఆన్సర్ ఉంటుంది. గులాం అనే వర్ణచూర్ణాన్ని. తరువాయి ప్రశ్న పై గద్యాన్ని అనుసరించి హలపూజ వేటికి చేస్తారు క్రింది వానిలో? హలపూజ వేటికి చేస్తారు? నాగళ్ళకు చేస్తారు హలపూజ. హల అంటే నాగలి. తెలుగు మెథడాలజీ. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం క్రింది వానిలో? క్రమ పరిణామ వికాసవాదం. తరువాయి ప్రశ్న విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి సంబంధించింది. ప్రశంసకి సంబంధించింది. తరువాయి ప్రశ్న మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడము అనేది సమస్వర రాహిత్యము అంటారు. సమస్వర రాహిత్యము అంటారు. తరువాయి ప్రశ్న విద్యార్థులలో స్వయం అభ్యాసన శక్తిని అలవాడేలా చేసే బోధనా పద్ధతి క్రింది వానిలో? కృత్యాధార బోధనా పద్ధతి అనేది విద్యార్థులలో స్వయం అభ్యాసన శక్తి అలవాటడేలా చేసే బోధనా పద్ధతి అంటే కృత్యాధార పద్ధతి. తరువాయి ప్రశ్న బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది క్రింది వానిలో? బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది అంటే మూల్యాంకనం అంచనా వేస్తుంది. మూల్యాంకనం. సరైన సమాధానం మూల్యాంకనం. తరువాయి ప్రశ్న వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించటము. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం లేఖనము అంటారు. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.